చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాటి మోక. అగో ఏపీకి నేను కూడా పోయేస్తే బాగుండే కదా నుల్లా. కాకపోతే అక్కడ నేను అక్కడి సభ్యుని కాదైతే ఏం కాకపోతే ఏం పండుగ మొదలైపోయింది అనుకో రాదు ఏపీరా. ఏం పండుగ నాకు తెలిస్తే న్యూ ఇయర్ పండుగగా నువ్వు అనేది అని మీరు అనుకునేరు. కొత్త సంవత్సరం పండుగ కాదులా, కొత్త సంవత్సరం పండుగ చేసుకుంటారు. లేకపోతే సంక్రాంతి అంటవా ఇంకా 10-15 రోజులు ఉండే. మరి ఏం పండుగ అంటవా? రేపు కొత్త సంవత్సరం అనగా ఇయ్యాలనే పింఛన్ల పండుగ పెట్టింది అక్కడ సర్కారు. పింఛన్ల పండుగ ఏపీ అంతా ఎట్లా జరుగుతుందంటే ముసలోళ్ళ కళ్ళల్లో ఆనందానికి అవధులు లేవనుకో రాదురి. అమ్మర కొడుకమ్మ ఓట్లకు న్యాయం జరిగింది, మేము ఇచ్చిన గెలుపుకి న్యాయం జరిగింది, మేము ఏదైతే కలగన్నామో దానికి న్యాయం జరిగింది నాయన. ఇగో గీ ఆనందాన్ని చూసుకుంటే మేము చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చుకున్నది. ఈయన ముఖ్యమంత్రి ఉంటే గిట్లా ఉంటుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని ముసలిముడి వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. వాళ్ళ కండ్లలో దీపాలు టపాసులు పటా వెలుగుతున్నాయి అనుకో రారు, తారాజువ్వలు వెలిగినట్టు. అగో గట్లున్నది. ఒక్కపారి ఏపీ చూసేద్దాం రారులా. ముసలోళ్ళ సంబరాలకు అద్దులు లేవు పద్దులు లేవులా. ఇక చూద్దాం రారి. ఎందుకనంటే చెప్పిన కాడికంటే ఒక రోజు ముందే, అంటే రేపు సంవత్సరం యాక్చువల్గా రేపు ఇవ్వాలి, కానీ ఇవ్వాలనే సురువు చేసిరంటే ఎంత ఆనందం ఉంటుంది చెప్పురి. గది లెక్క గది తరీక. అందుకే జై కూటమి సర్కార్ అన్నది వాళ్ళు. ఆగో ఏపీలా పండుగ మామూలుగా లేదు కదా. ఏం పండుగ? కొత్త సంవత్సరం రేపాయే గిప్పుడెందుల్లో అని అనుకుంటుండ్రా. ఏపీలా పింఛన్ల పండుగ జోరుగా కొనసాగిందుల్లా. ఇక మరి కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే చక్కగా లబ్ధిదారుల ఇంటికి పోయి పింఛన్లు పంపిణీ చేసిండ్రు. వికలాంగులు, వృద్ధులు, వివంతువులు, ఆరోగ్య సమస్యలతోటి బాధపడేటోళ్లకు పింఛను వాళ్ళ ఇంటికి పోయి పంపిణీ చేసిండ్రులా. ఇక మొత్తానికైతే ఏపీ మొత్తంలో పింఛన్ల పండుగ మామూలుగా లేదు చూడు. అగో చూసిండ్రు కదా. ఇక ఎవరి నియోజకవర్గంలా వాళ్ళు ఎవరికి శాతనైతుంది ఎవరికి శాతనైతలేదు, ఎట్లెట్లా పోదాము ఎవరి కాడికి పోదాము అని పురాగా ఆలోచన చేసుకొని ఇక నడవరానోళ్లకు, వికలాంగులకు, ముసలోళ్లకు, వివంతులకు, పారం మంచిగా లేనోళ్లకు అందరి కాడికి స్వయంగా ఇంటికి పోయి పింఛన్లు పంపిణీ చేసిండ్రు చూడుండ్రి. ఇక మరి కొత్త సంవత్సరం సురు అయ్యే పండుగ ముంగటుంటే అంతకు ముందుగాలనే పింఛన్ల పండుగ చేసిండ్రులా ఏపీలా. ఇక పింఛన్ తీసుకున్న వాళ్ళందరూ అయితే మస్తుగా సంబరపడతాండ్రు. ఏమయ్యా ఈ కారు పార్టీ వాళ్ళు ఆయన ఏం చెప్పిండు కేసీఆర్? అగో కోడలు వస్తే ఏడ వండాలి, అల్లుడు వస్తే ఏడ వండాలి, కొడుకు ఏడ వండాలి, కోళ్ళు ఏడు ఉండాలి, కొంకనక్కలు ఏడు ఉండాలి. ఈ ఇందిరమ్మ ఇల్లు బుడ్డే సరిపోతాయా? నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇస్తీవి సారు డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు వాళ్ళు రెంట్కుందామంటేనేమో నడవదా. సొంత ఇల్లు ఉండగా రెంట్కేడు ఉంటామని పోయి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే ఇక అందులో ఏమున్నది? నీళ్ళు ఉంటే కరెంటు ఉండదు, కరెంటు ఉంటే నీళ్ళు ఉండయి. ఓ దిక్కు పొరగాల కోపం వచ్చి గట్టిగా గుద్దినా అంటే ఏ గోడ కూలుతుందో తెలియదు, ఏడంగా తొరలు పడతాయో తెలియదు, వాన వస్తే ఏ పిల్లలు లోపలికి పోతాయో తెలియదు. సమస్యలకు సంస్కారానికి దగ్గర ఉన్నాయనుకో రాదిరి. అగో గంత ముద్దు కట్టించిపోతే ఈసారి మేము ఎట్లా బతకాలని డబల్ బెడ్రూమ్ ఇంట్లో డబల్ బెడ్రూమ్ ఇంట్లో లొల్లి పెడుతున్నారు. ఎందుకనంటే మన కేసీఆర్ సార్ ఇచ్చిపోయింది కదా. ఇక గయంకాల పోయే వాళ్ళని చూస్తే బాగుండు కదా వాళ్ళ సమస్యలు. ఇక గయ్యేమో చూడరు, అసెంబ్లీలో మొత్తుకుంటా ఉంటారు, మేము ఇది చేసినాం, అది చేసినాం, అట చేసినాం, ఇట చేసినాం అని. ఒక్కపారి గడపోయి ఒక 4 వద్దులు మీ ఇంట్లో సంసారం, మీ నీళ్ళ బిందెలు, మీ ఫ్రిడ్జ్లు పెట్టుకొని పోయి ఆడ సంసారం చేసి చూడరు సారు. ఊగానే పొదటిలు కార్లలో తిరిగినట్టు కాదు, జరగా గల్లీలలో నివసించి ఉంటారు. మీరిచ్చిన డబల్ బెడ్రూమ్ ఇన్లే చూడరు ఒక్కపారి. ఈ డబల్ బెడ్రూమ్ల ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో. పట్నంలోనైతే డబల్ బెడ్రూమ్ ఇండ్ల దుస్థితి మరి ఆధ్వానం ఉన్నదుల్లా. నిజాంపేట డబల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ సమస్యలైతే స్వాగతం పలుకుతున్నాయి. మొత్తము 14 టవర్లతోటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండగా ఇక ఒక్కో టవర్ల 108 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయా అన్నట్టు. మొత్తం 1500 ఇండ్లను 2023 అక్టోబర్లా ఇక లబ్ధిదారులకు ఇచ్చింది అప్పటి బీఆర్ఎస్ సర్కారు. ఇక మరి సర్కారు ఇచ్చిన ఇండ్ల కాడ ఆనలు పడితే చూడుండ్రి పరిస్థితి మరి అధ్వానమాట. ఇక సెల్లర్ల కాడ 1.5 కాంచెల్లి వరద నీరు అట్లే నిలిచిపోయిందట. ఇక లిఫ్ట్ నీళ్ళల్లో మునుగుడుతోటి పని చేయక కరెంటు లేక అవస్థలు పడతానరట చూడుండ్రి. ఇక అందుకే డబల్ బెడ్రూమ్లు వచ్చినా కూడా ఇక అక్కడ ఉండలేకపోతున్నామని జనాలు అయితే చెప్పుకొస్తున్నమాట. ఇక అట్లా అని చెప్పి బయట అద్దె కట్టలేక ఇక అక్కడ ఉండలేక పేదలు మాత్రం అవస్థలు మస్తుగా పడుతుర్రు చూడుండ్రి. ఇంత దానికి ఎందుకో చెప్పుండ్రి, మేం చేసినాం ఇంతింత పని అని చెప్పి ఇక జనాలు అయితే మస్తు గరం మీదనే ఉన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి నిజాంపేట ఇక్కడ ఏరియాలో.
మాకు సౌలతి ఏముందంటే వచ్చి ఉందామన్నా అంటే ఇక్కడ సెల్లార్లో వాటర్ కింద చాలా ఘోరంగా ఉన్నది. మాకు లిఫ్ట్ అనేది పనిచేయడం లేదు, నీళ్ళ సౌకర్యం అనేది లేదు. ఏదైతే మాకు డబుల్ బెడ్రూమ్ మాకు గవర్నమెంట్ కేటాయించిందో కానీ మాకు అతి ఘోరంగా ఉన్నదని మేము ఇక్కడ రాలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము. కాబట్టి మాకు కూడా రెంట్ కట్టలేకపోతున్నాము. గవర్నమెంట్ ఇప్పటికైనా దయచేసి ఇవన్నీ ఏదో కానీ ఇంత ఘోరంగా ఉన్నది మీరు కూడా దయచేసి చూడండి ఒకసారి. ఇగేమున్నదిలా ఇక ఇవాళతోటి ఆఖరి దినం అనుకోరాదిరి ఎవలకు అనుకునేరు కాదు సుమా. ఈ సంవత్సరానికి ఆఖరి దినం ఎవరికంటే మనకేం చెప్తాం కానీ ఈ సంవత్సరానికి ఇది ఆఖరి దినం. మరి సంవత్సరం గడిచిపోతుంది. గయాల 2024 జనవరి 1 చురువైన కానీ చెల్లి చూసుకుంటే ఇక మరి ఇవాళ దాకా ఇన్నొద్దులు మనకు ఎట్లా గడిచింది, ఎట్లా పోయింది, కష్టాలేంది, నష్టాలేంది, ఫలితాలు ఏంది, ఫాయిదాలు ఏంది మొత్తం ఆలోచన చేసుకోవాలి కదా. ఇక మనకు ఏం మారినా మారకపోయినా మొత్తానికి మారింది మట్టుకు రాజకీయ నాయకుల బతుకులు, సినిమాల బతుకులు అని మనం ఏం ఆశీర్వం లేకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం హైలైట్లు అన్నీ ఏమున్నాయి అంటే ఏపీలో కానీ తెలంగాణ కానీ సర్కారులు మారినాయి. సర్కారులు మారినాక వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, అటెనక సినిమా కష్టాలు వచ్చినాయి. చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, రెండు కాదు, ఇన్ని మార్పులల్లా ఒక్క పేదోని జీవితం గురించి మనం మాట్లాడుకున్న రోజున్నదా చెప్పుండ్రి. ఈ సంవత్సరాంతం ఎక్కడ కూడా కనబడదు. మనకి ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఏం చేసినాము, పొద్దుగా లేచి మా పిల్లగాని ముడి కడిగినామా, ముక్కు చీదినామా, యూట్యూబ్లో పెట్టినామా, మన ఇంట్లో ఉన్న సంసారాలు, బాధలు, కష్టాలు, ఆనందాలు అన్నీ యూట్యూబ్లో అదో ట్యూబ్ దొరికింది కదా, ఆ ట్యూబ్లలో పెట్టుకొని మనకి ఇగిలిచ్చుడు సరిపోయింది. మనం ఇట్నే ఇగిలించుకుంటూ పోతుంటే వాళ్ళు తెలివితోటి ఏం చేసుకోవాలనో గాలి చేసుకుంటూ పోవు జరిగింది. ఇక రాజకీయ నాయకుల సంగతి మీకు ఎరుకున్నదే కదా. వాళ్ళు దొంగలు అంటే వాళ్ళు తిన్నారు అంటే వీళ్ళు తినలేదు అంటే మేము సక్కము అంటే వాళ్ళ ముచ్చట వాళ్ళు చెప్పిండ్రు. ఇక సినిమాలదే ఉన్నది, మేము సినిమాలో చిన్నోళ్ళం, మా మీద కేసులు గీసులు గిట్లాంటివన్నీ ఎందుకు, మేము 100 కోట్లు పోయింది, ప్రపంచం పోయింది, అటు పోయింది, ఇటు పోయింది, కోట్ల ముచ్చట వాళ్ళు తీస్తారు. ఇక మిగిలిపోయింది ఎవరయ్యా, వాళ్ళు వీళ్ళని ఎక్కించుకొని వాళ్ళని తిప్పించుకున్న దాంట్లో మనం మిగిలిపోయినాం. అందుకని మన బతుకులు ఏమన్నా ఉన్నాయేమో లెక్కేసుకొని ఆఖరి దినం గోలిగా సంవత్సరాంతం లెక్క పెట్టి జనాలు ఇక మొత్తానికి 2024 మనకు బాయ్ బాయ్ చెప్తున్నది ఇయాల్టితోటి. ఇక రేపు రాబోయే సంవత్సరము ఎట్లుండబోతున్నదన్నదటి పక్కకు పెడితే ఇక ఈ సంవత్సర కాలం ఎట్లా నడిచిందంటే అందుకు మునుపున్న పాలకులు పోయిండ్రు. 2 తెలుగు రాష్ట్రాలకు కొత్త సర్కార్లు వచ్చినాయి. ఇక ఇటు కాంగ్రెస్ అటు కూటమి కుర్చీలు ఎక్కినాయి. ఇటు కారు అటు గాలిపక్క పట్టి ఇంటి ముఖం పట్టినాయి. ఇక ఆకాన్ నుంచి కయ్యాల బేరం ఇయ్యాల తీరం అన్నట్టు జంపింగ్ జపాంగులు ఒక్కటేంది, విమర్శలు ప్రతి విమర్శలు. అబ్బో ఒక్కట రెండా లొల్లి పాడుగాను. అంత చూస్తామని ఆలోచిస్తామని వాళ్ళు, అంత తిన్నారు ఇంత తిన్నారు వీళ్ళు దొంగలని వీళ్ళు. ఇక వాళ్ళు పథకాలు అమలు చేయక ఇబ్బందులు పెట్టిండ్రు అని నడిమిట్లనే వరదలు, తుఫాన్లు, జనాలకు నష్టాలు, కష్టాలు ఎన్నెన్ని చెప్పుకుంటూ పోతాం. ఏడాది కాలం ఎన్ని మార్పులు, ఎన్ని తూర్పు పొద్దులు. పొద్దుకే తెల్లారే కాసిన్ని నవ్వులు, కావాల్సినన్ని కష్టాలు, సినిమాల చిత్రాలు, వాళ్లను మించిన రాజకీయ నాయకుల నాటకాలు. గడిచింది ఏడాదే గాని చెప్పుకునేది ఏండ్ల చరితన్నట్టు తయారైంది 2024. ఇక పబ్లిక్ మీకేం జరిగింది, మంచా చెడా, లాభమా నష్టమా అన్నది పురాగా ఒక్క త్యాప మనసు పెట్టి ఆలోచన చేసుకుని ఇక కొత్త ఏడాదిలకు అడుగు పెట్టుర్రి నిమ్మలంగా. సరేనా? మరి మీకు నూతన సంవత్సర భయాన శుభాకాంక్షలు. పైలం మరి అయిపోయాక జాగ్రత్తగా ఉండురే. ముదుగాలనే ఏమన్నా సర్కార్ని సంప్రదించేది ఉంటే చూసుకోరు. హైడ్రా మళ్ళీ లేచిందనుకో రాదు రింజను మళ్ళీ లేపి బకెట్ పెట్టిందంటే మళ్ళీ ఆగమే అవుతుంది. వెనక చిరు అయ్యో మా ఇల్లు వాయ, మా పొల్లు వాయ, మాకు అన్నీ ఉన్నాయి, మాకు ఇవి లేవు అవి లేవు అని ముందుగా చెప్పకుండ్రి. అది ఆడికి పోయినాక లొల్లి పెట్టొద్దు. ఎందుకంటే సర్కారు వాళ్ళు కూడా చెప్పారు కదా ఇదివరకే. ఇక అందుకని వాళ్ళు కూడా ఇన్నొద్దులు ఆగిర్రు. జర్ర అక్రమంగా సక్రమంగా ఉన్నాయా లేవా చూసుకొని మరి ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని అది రాకముందే ఏదన్నా ఉంటే తేల్చుకొని హైదరాబాద్లో మళ్ళీ సురువైందంట హైడ్రా. మరి సర్కారు ఈసారి ఏ ప్రాతిపదికన పోతుంది, ఎట్లా పోతుంది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమంగానే ఉన్నాయా లేకపోతే సక్రమంగా ఉన్నాయా అనేది చూసుకోరు ఒక పారి. ఎందుకనంటే ఇదివరకే చూడకుండా పోతే ఆగమాగం జగన్నాథం అయ్యింది. ఇక మరి రాజకీయాలు ఎట్లుంటే ఎరికేగా మన బాధ తుడిచారు, వాళ్ళు ఆరుసారి తుడిచారు కానీ వచ్చినాక వచ్చి చూసిరా సర్కారు ఎట్లా చేసిందనే ఒకలంటారు. మా తప్పే ఉన్నది మేము కరెక్ట్గా చూసి చేసినామనే వాళ్ళు అంటారు. నడిమిట్లా బలయ్యేది మనం, ఇన్స్టాల్మెంట్ కట్టుకునేది మనం. కాబట్టి జాగ పోకముందే సరిగ్గా చూసుకోరి, సరిగ్గా చేసుకోరి. వెనక చీరి అయ్యో దేవుడా అంటే ఏం రాదు. ఫస్టే చెప్తున్నా సుమా. హైడ్రా పేరు తెలుస్తేనే అదిరేతట్టున్నారు పో. అవునుల్లా ఏడన్నా కబ్జా అన్న ముచ్చట ఇనబడితే చాలు రంగంలోకి దిగుడే ఉన్నది. చెరువు కబ్జా పెడితే కూల్చుడు, పార్కుల నలుముకుంటే వడగొట్టుడు, నాలాల మీద ఇండ్లు కడితే కూల్చేసుడు. అస్సలు వెనుకాడుడే లేదు. కంప్లైంట్ అచ్చుడే ఆలస్యం. జేసీబీలు పట్టుకొని ఓవుడు, కూల్చుడు. మామూలు మనుషుల మీదనే మస్తు రుబాబ్ చేస్తారు. పెద్దోళ్ళ తెరువుకు ఏమన్నా పోతారా అన్న మాట లేకుండా ఏడికాడ కూల్చేసిండ్రు. గీ ముచ్చట అందరికెరికే.
ఓకే, కానీ ఇన్నొద్దులు చల్లబడ్డది హైడ్రా అన్న ముచ్చట్నే వల్లే. ఇక ఇప్పుడు మళ్ళీ యాక్షన్ మొదలు పెట్టిందుల్లా. హైదరాబాదు కాజాగూడల ఆక్రమణల భరతం పట్టింది. భగీరథ చెరువు బంపర్ జోన్ స్థలాన్ని కబ్జాకోర్ల చెర నుంచెల్లి ఇడిపించిందుల్లా. సుమారు 4 ఎకరాలల్లా ఖాళీ స్థలం చుట్టి వేసిన ఫెన్సింగును జేసీబీలతోటి ఏడికాడ పెకిలిచ్చిండ్రు హైడ్రా అధికారులు. ఆక్రమిత జాగల ఏర్పాటు చేసిన వైన్ షాప్ని ఇక ఇప్పుడే ఖాళీ చేయాలని చెప్పి చెప్పుకొచ్చిండ్రు అనుకోరాదుర్రి. అదే చూడుర్రి సారు, కాంట్రాక్టర్లకు ఏం కట్టబెట్టాలనో కట్టబెట్టుండ్రి. వెనక చీరి వాళ్ళు ఇక ఉప్పు ఎంత వేయాలి, సప్పుడు ఎంత వేయాలి, మాల్ మసాలా ఎంత వేయాలని వాళ్ళు ఏం చేయాలనో గది చేస్తారు. ఇక గిడ చూడు చౌటుప్పల్ పట్టణంలో ఏమైందో. ఇగో మన యాదాద్రి భువనగిరి జిల్లా ఉంటుంది కదా, అక్కడ చౌటుప్పల్ అనే ఊరు ఉంటుంది. ఇక ఆడ నాల మీదకి వెళ్ళి ఆయన మంచిగా కాంట్రాక్టర్కి ఒలికిచ్చిరు. మరి మంచిగా కట్టించుకుంటూ పోయినట. చాలా స్ట్రాంగ్గా ఆయన గట్టిగానే కట్టిండు. కానీ మరి డీసీఎం పడాయి దానికి దమ్ము లేనట్టుంది. పోయి ఆడ పెట్టగానే లోపలికి పోయిందట. అది డీసీఎం తప్పు అవుతుంది కానీ కాంట్రాక్టర్ తప్పు ఎట్లయితే చెప్పురి. చూడురి, ఇక చెప్పుకుంటే లజ్జ పోతుంది. అందుకనే ఎవరు చేసే పనులు వాళ్ళు గట్టిగా చేస్తే జనాలకు కూడా ఆలోచన ఉండాలి. ఇప్పుడు చూడురు ఎంత ఆగముంది, ఏం కథ. గంత క్వాలిటీతోటి కట్టిరన్నట్టు డీసీఎం పోయి నిలబడంగానే మళ్ళీ ఇక చెప్తాప్పుడు అయితే ఎట్లుంటుంది. పనుల్లో నాణ్యతలో మేము తగ్గేదే లేదు, చాలా ఇంటెలిజెంట్గా పనిచేసినాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, దేనికి కూడా వెనకకు పోలేదు, బరాబర్ అని చెప్తారు. ఇక చెప్తే మరి గిట్లెందుకు దిగినాం ఒక పరి చూడు. ఏమేషదలుగా పడ్డరుల్లా పట్టుమని 10 ఒద్దులు కాలేదు. గప్పుడే చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ పనులలో భాగంగా సర్వీస్ రోడ్డు విస్తరణలో వేసిన డ్రైనేజీ స్లాబ్ పనులల్లా ఇక చూడుండ్రి ఎంత చక్కదనం ఉన్నదో, నాణ్యత లోపము. డ్రైనేజీ స్లాబులు వేసి 10 రోజులు గడవక ముందే డీసీఎం ఎక్కుడుతోటి పూర్తిగా పాడైపోయినాయి డ్రైనేజీలు. నాసిరకం పండ్లతోటే రోడ్డు గుంగిందని అక్కడ మున్సిపల్ జనాలైతే మస్తుగా బాధపడతాండ్రు. క్రేన్ సహాయంతో డీసీఎంని తీసిండ్రు అనుకోరాదు అధికారులు. ఇక చూడుర్రి కావాలంటే ఆగో చూసిన రానుల్లా 10 ఒద్దులు కూడా కాలేదట. ఇక గిట్ల డీసీఎం పోయిందో లేదో గట్ల లోపటికి గుంగిపోయిందట. ఇక మరి డీసీఎం పోయింది కాబట్టి నయమైంది, మనుషులున్నది పోతే ఇంకేం కావాలో చెప్పుండ్రి. ఏం చక్కదనముల్లా, గింతగానో నాణ్యత లోపం ఉన్నాక దాన్ని ఎందుకు వెయ్యాలా? అగ్వతగ్వలు అత్తున్నది అయిపోతున్నది కదా, పోయేది జనాల పనులని అనుకుంటుర్రు ఎట్లా? మరి లేకపోతే ఏందుల్లా, మంచిగా పైసలు పెట్టి మంచిగా వేపియాలా కానీ గిదేంది వేసినామా అన్నట్టు చేతులు దులుపుకున్నామా అన్నట్టుంటే ఏం కావాలా ముచ్చట? నీ పోలీసు వాళ్ళతో ఇదే బాధ. 31st కూడా చేసుకోండి. అవ్వకనే రూల్ పెడతారు. తాగిపోతే 10,000 జరిమానా, 6 నెలలు జైలు వేస్తాం, అటు పోతాం ఇటు పోతాం. అంటే మీ సర్కారు కోసమేగా మేము తిప్పలు పడేది. సర్కారు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. రోజు తాగిందే కాక 31st రోజు ఎంత తాగుతాం ఎరికైనా మా సాయ శక్తులు తాగుతాం. లేకపోతే ఇన్ని కూడేసుకొని తాగుతాం, కాదంటే ఇన్ని అప్పు తెచ్చుకొని తాగుతాం. అవసరమైతే పెళ్ళ మీద దెబ్బలు కొట్టాయని ఎత్తుకొని వస్తాం. ఇళ్ళల్లో ఏమన్నా ఉంటే చేసుకుంటాం, బెట్టింగ్లు చేసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, డీజే ఖర్చు పెడతాం, దానికి పెడతాం, దీనికి పెడతాం. మాతోటి ఎంత ఆమ్దాని ఉంటుంది. మీరు లేనిపోయిన ఆంక్షలన్నీ పెడితే ఎట్లను నాకు అర్థం కాదు. కాబట్టి మీరే మాకు ఫ్రీ సర్వీస్ ఇయ్యూరి. మేము తాగి లేవలేకపోతే మా జేబులో కార్డు పెట్టుకుంటాం, ఇంటి అడ్రస్ పెడతాం, ఇంట్లో దింపిరారు, అవసరమైతే పడబెట్టిరారి. గసంటి పనులు ఏమన్నా చేయుంటారు. కానీ మేము సర్కారు కోసమని ఇంత డీజేలు పెట్టి తాగి తందనాలాడి రోడ్ల పంటి తిరిగి ఇన్ని తిప్పలు పడుతుంటే అది మనది కాకపోయినా ఆంగ్ల సంవత్సరం రోజు కూడా మేము ఎంత ఏంది సర్కారు కోసం తాగుబోతుల్ని కనీసం సర్కారు కనిపెట్టుకోవాలి కదా. మేము లేకుంటే మీరు ఎక్కడున్నారు అని పాపం తాగుబోతులు అదే ట్యాక్సీ పేర్లు బాధపడుతున్నారు. కానీ సర్కారు మాత్రం సరిపోను ఆంక్షలు పెట్టింది. ఎందుకంటే తాగినాక మరి మీ అంతలో మీరు ఇచ్చే సర్కారు ఏమన్నది. కానీ మనం తాగినాక తాతలం అవుతాం కదా, ఏం చేస్తామో ఎవరికి తెలియదు. ఎవరిని గుర్తామో తెలియదు, ఎవరిని తిడతామో తెలియదు, ఎవరిని కొడతామో తెలియదు, ఎవరి ఇంట్లోకి బాంబులు పేలుస్తామో తెలియదు. ఇక అది చెప్పుకుంటూ పోతే వర్ణనాతీతం. హ్యాపీ న్యూ ఇయర్ అని మొత్తుకోవటంలో ఎంత హ్యాపీ ఉంటుందో తెలియదు. కానీ అవతలోడు ఇబ్బంది పడతా మటుకు మస్తు చాలా కష్టం ఉంటుంది. ఇక పైలంతో సర్కారు చెప్పినట్టు ఇన్నూరు జర తాత. ఇప్పటికే ఇక ఈ 4 వీలర్ సంఘం వాళ్ళు మీకు సాయం చేస్తామని చెప్పిరట. 600 కార్ల దాకా హైదరాబాద్ పట్టణంలో పెట్టినాము. ఇక మేము దింపొస్తేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిరట. జర అందుబాటులో ఉండరు. ఏడాది పడినా ఇడుపుల పాయింట్ వాడకూరి. మీ ఇంటి అడ్రస్ జైల్లో పెట్టుకోరాలు దింపొస్తారు. హాయిగా ఇయ్యాల ఒక్కొక్కల తరిక మామూలుగా ఉండదు చూడుండ్రి. ఎందుకంటే కొత్త సంవత్సరం వేడుకలాయే. ఇక న్యూ ఇయర్ వేడుకలతోటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలా పోలీసోళ్ళు ఆంక్షలు పెట్టిండ్రులా. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి పొద్దుగల 5 గంటల దాకా ఐటీ కారిడార్ కాడ ఫ్లైఓవర్ను మూసెత్తున్నారట. మరి ఇక ఓఆర్ఆర్ మీద పెద్ద బండ్లు, ఎయిర్పోర్ట్కు పోయే బండ్లను మాత్రమే అనుమతిస్తారట నుల్లా. ఇక సైబరాబాద్ కమిషనరేట్ కాడ స్పెషల్ కెమెరాలను ఏర్పాటు కూడా చేసిండ్రట. సిగ్నల్
ఇల్లీగల్ జంపింగ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారట మరి. ఇక ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్పి మొత్తానికైతే దండిగానే చెప్పుకొస్తున్నారు. ఇక మరి గివ్వని చెప్పినా కూడా ఏం లెక్క చేయకుండా పోయినరనుకో గట్టిగా జరిమానాలు కట్టాలా, అటెనక చిక్కి 6 నెలలు జైలు ఉండాలా. మరి భద్రం సుమి. ఇక మందు దాగినోళ్లకు పబ్బులు, బార్ల యజమానుల ప్రైవేటు బండ్లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసు వాళ్ళు అయితే చెప్పుకొచ్చిండ్రు. ఇక మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ 4 వీలర్స్ సంఘం పెద్ద ప్రకటనని చేసుకొచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాందట. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్ పరిధి కాడ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్పష్టం చేసిందులా. 500 కార్లు, 250 క్యాబులు అందుబాటులో ఉంటాయట. ఇక జనాలు మందు దాగిన మత్తుల బండ్లు నడపద్దని, రోడ్డు ప్రమాదాలు జరగద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చిండ్రు. ఇక ఇంకో రోజు కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో మెట్రో రైలు సేవల్ని పొడిగించిండ్రులా. ఇక ఇవాళ అగ్మజాము రాత్రి 12:30 గంటల దాకా మెట్రో రైలు సర్వీసులు నడతాయట. ఇక న్యూ ఇయర్ వేడుకలు అయినాకట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక మరి పోయేతందుకు వచ్చేతందుకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇండ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఐటి మెట్రో ప్రకటించింది. ఇక ప్రతి కారిడార్ల చివరి మెట్రో స్టేషన్ గాంచెల్లి ఆఖరి సర్వీసు 12:30 గంటలకు బయలుదేరుతుందట. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించే మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.